అందరికీ నమస్కారం. ఈరోజు వన్ లాస్ట్ ట్రిప్‌లో అయితే డే 6 ఫైనల్ డే. నిన్న రాత్రే రేణిగుంటలో ట్రైన్ ఎక్కి విజయవాడలో అయితే దిగిపోయాం. డైరెక్ట్ వైజాగ్‌కి రిజర్వేషన్ దొరకలేదు కాబట్టి. ఇంక అందరం ప్లాట్‌ఫామ్ అయితే క్లీన్ చేసుకొని, దుప్పట్లేసుకొని, ఒకడి తర్వాత ఒకడు స్లీప్ అయితే ఏసాం. అందరూ పడుకుని పోతే ట్రైన్ వచ్చినప్పుడు తెలీదు కాబట్టి మేమైతే కొంతసేపు కూర్చొని యూనో గేమ్ అయితే ఆడాం. నేనైతే 2 మ్యాచ్‌లు గెలిసాను. మా హర్ష గాడు ఒకటి, ధను గాడు ఒకటి గెలిచారు. ఇదే సినిమా సీనో తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఫన్ రీల్స్ అవన్నీ చేసుకున్నాం. ఈలోపే ట్రైన్ వస్తుంది. మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకొని గ్రూప్ ఫోటో. ఈలోపే మా వాడికి చెప్పు పడిపోయింది. గిఫ్ట్ ఎలాగుంది? సూపర్ ఉంది. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడి చెప్పు మీద అందరికీ కన్నుపడింది. ఎలాగైనా ఈ చెప్పు పోద్ది అనుకుంటే ఇంకా పోలేదేటా అని అందరూ డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ట్రైన్ ఎక్కుతున్నప్పుడు పడిపోయింది. పోన్లే హర్ష 300 కదా పోతే పోయేలే. ఈ ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం అందరం. ఒకడు ఎలా గొడవ పడుకొని ఉంటామేమో అనుకున్నాం కానీ పర్లేదు పీస్ఫుల్ గానే అయిపోయింది ట్రిప్ మొత్తం. టిఫిన్ తెప్పించాడు, ఘోరం ఉంది. వాళ్ళ ఫ్రెండ్ చేత తెప్పించాడు. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా. చెల్లి వాచ్ ఎక్కడ కొన్నావు? కొత్తపేట కొత్తపేటలో ఎక్కడ? కొత్తపేట షాప్ లో వచ్చిందా? ఎలాగొచ్చింది? కంటే వచ్చింది. లక్ అంటే ఈ పాపదే కురుకురు పెట్టుకుంటే వాచ్ గిఫ్ట్ వచ్చిందంట. కిడికిడే ప్యాకెట్ లో ఎందుకురా పడుకుంటున్నావు? మొత్తం రీక్యాప్ చేసుకుంటాను మన 4 days ట్రిప్ మొత్తం. మెమరీస్ కదరా 4 days. అంతే. ఇంకెలా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. దువ్వాడలో కొంతమంది దిగిపోయాం. అనకాపల్లిలో ఒకటి దిగిపోయాడు. నేనైతే వైజాగ్లో దిగిపోయాను. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మా వాడిని అయితే పిక్ చేసుకున్నాను. ఈ గ్యాప్లో చాలా తలనొప్పి వచ్చేస్తుందంటే ఈడు నేను ఒక టీ అయితే వేసాం. టీ అయితే స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. ఇంకా టీ తాగేసి నేను వీడైతే సింహాచలం వెళ్ళిపోయాం. ఎన్ని తిరిగినా లాస్ట్లో మన వైజాగ్లోని సింహాచలం దర్శనం చేసుకోకపోతే ఆ ట్రిప్ కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదు. మీకు కూడా అలానే ఉంటుందా? అయితే కామెంట్ చేయండి. ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోయి సింహాద్రప్పని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం మాత్రం 15 గంటలు అయిపోయింది. ఈవినింగ్ చాలా ఖాళీగా ఉంది. ఇలా మా వన్ లాస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కార్తిక్ పలక సైనింగ్ ఆఫ్.